హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ తెలుగు టెక్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరందరూ కూడా మన ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ 27.9K ప్లస్ సబ్స్క్రైబర్స్. ఇంకా మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మన ఛానల్లో ఇంకా టెక్నికల్ వీడియోస్ 1 by 1 అప్లోడ్ అవుతూనే ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు మనం పైథాన్ టాపిక్స్లో మనం పైథాన్ కోర్స్ డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం కదా. సో ఈ పైథాన్ కోర్స్లో ఈరోజు నేను కాంప్రహెన్షన్స్ అనే టాపిక్ డిస్కస్ చేయాలి అనుకున్నాను. సో సో బిఫోర్ థింక్ ప్రోగ్రామాటికల్లీ. సో ప్రోగ్రామాటికల్గా మనం థింక్ చేసే ముందు కాంప్రహెన్షన్ అంటే ఏంటి, సో ద జనరల్ మీనింగ్ ఏంటి అనేది మనకు ఐడియా ఉన్నట్లయితే సో ప్రోగ్రామ్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. సో ఇన్ జనరల్ వాట్ ఈజ్ ఏ కాంప్రహెన్షన్? అసలు కాంప్రహెన్షన్ అంటే సో ఏదైనా షార్ట్ డిస్క్రిప్షన్, లైక్ వీఆర్ డిస్క్రైబింగ్ సంథింగ్, ఎస్ ఆర్ నో. సో డిస్క్రైబింగ్ సంథింగ్ ఇన్ ఏ పర్టికులర్ ప్యాసేజ్. సో జనరల్గా ఇంగ్లీష్ టెర్మినాలజీలో అయితే ప్యాసేజ్ అంటాము, పారాగ్రాఫ్ అంటాము. ఒక షార్ట్ డిస్క్రిప్షన్నే కాంప్రహెన్షన్స్ అంటాము. సో షార్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ పర్టికులర్ టాపిక్, షార్ట్ డిస్క్రిప్షన్ of a particular topic. So that means so ఇక్కడ మనము షార్ట్ డిస్క్రిప్షన్ అంటున్నాము. సిమిలర్లీ మన ప్రోగ్రామ్ని కూడా నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ని రెడ్యూస్ చేయొచ్చు. సో వీఆర్ డిస్క్రైబింగ్ ది టాస్క్. సో దట్ మీన్స్ వీఆర్ రెడ్యూసింగ్ ది నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ యూజింగ్ ఏ పర్టికులర్ ఫార్మెట్. ప్రోగ్రామాటికల్గా చెప్పాలి అంటే రిడక్షన్ ఆఫ్ కోడ్ అనమాట. ఇది జనరల్. సో ప్రోగ్రామాటికల్గా అయితే సో రిడక్షన్ ఆఫ్ నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్, LOC లైన్స్ ఆఫ్ కోడ్ యూజింగ్ ఏ పర్టికులర్ ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్, ఒక స్పెసిఫిక్ సింటాక్స్ యూస్ చేసి మనము నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ని రెడ్యూస్ చేస్తాము. సో ఈ కాంప్రహెన్షన్ అనేది మనకి ఏ డేటా స్ట్రక్చర్స్లో సపోర్ట్ చేస్తుందంటే వీ హ్యావ్ లిస్ట్ కాంప్రహెన్షన్, సో సెట్ కాంప్రహెన్షన్ అండ్ డిక్షనరీ కాంప్రహెన్షన్. సో పైథాన్లో కాంప్రహెన్షన్ అనే టాపిక్ మనకి లిస్ట్ మీద, సెట్ మీద, డిక్షనరీ మీద అప్లై అవుతుంది. దిస్ మీన్స్ ఎందుకు అప్లై అవుతుంది వీటి మీదే అంటే ఇవన్నీ కూడా మ్యూటబుల్ డేటా స్ట్రక్చర్. సో డ్యూ టు దేర్ మ్యూటబిలిటీ. సో అంటే ఏంటి, మనం ఈ డేటా స్ట్రక్చర్ని ఇనిషియలైజ్ చేసిన తర్వాత చేంజెస్ చేయొచ్చు. సిమిలర్లీ మనం రాసిన కోడ్ని ఈ డేటా స్ట్రక్చర్స్లో మోడిఫై చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ కాంప్రహెన్షన్ అనే ఒక పర్టికులర్ సింటాక్స్ అనేది లిస్ట్ మీద, సెట్ మీద అండ్ యాజ్ వెల్ యాజ్ డిక్షనరీ మీద అప్లై అయింది. సో వాట్ ఈస్ ద కాంప్రహెన్షన్? ద సింటాక్స్ ఫాలోస్. ఈ కాంప్రహెన్షన్ అనే కాన్సెప్ట్ ఏ సింటాక్స్ని ఫాలో అవుతుంది జనరల్గా చెప్పాలి అంటే సో సింటాక్స్ వెరీ సింపుల్ అనమాట, సింపుల్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఎలాగంటే ఫర్ ఎనీ ప్రోగ్రామ్ దెర్ ఈజ్ ఏ పర్టికులర్ ఇన్పుట్. సో ఏ ప్రోగ్రామ్కైనా కానీ ఫర్ ఈచ్ ప్రోగ్రామ్, సో ఏ ప్రోగ్రామ్ అయినా ఇన్పుట్ ఉంటుంది అండ్ అవుట్పుట్ ఉంటుంది. అండ్ ఈ అవుట్పుట్ రావడానికి పర్టికులర్ లాజిక్ మనం యూస్ చేస్తాం. సో ఆ లాజిక్నే కోడ్ అంటున్నాం, ఎస్ ఆర్ నో. సో ఆర్ఎల్స్ వీ కెన్ సే వాట్ ఆర్ ద కన్స్టెంట్స్, అంటే మనం ఆ కోడ్లో ఇచ్చే కండిషన్స్ ఏంటి అని. సో ఏ ప్రోగ్రామ్లో అయినా సరే ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది, కండిషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా సింగిల్ లైన్లో స్టోర్ చేస్తాం. కాంప్రహెన్షన్ అంటే సో వి విల్ డిక్లేర్ ద ఇన్పుట్ అవుట్పుట్ ఇన్ ద ఇనిషియలైజర్ ఇట్ సెల్ఫ్. దట్ మీన్స్ సో ఒక 5-6 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఒక సింగిల్ లైన్లోకి చేంజ్ అయిపోతుంది అనమాట. సో సింగిల్ లైన్ కోడ్ అంటారు. ఓకే, లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సో లిస్ట్ కాంప్రహెన్షన్ తీసుకున్నట్లయితే సో జనరల్గా సో లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్తో రిప్రజెంట్ చేస్తాము.
సో ఈ స్క్వేర్ బ్రాకెట్స్లోనే అవుట్పుట్ని, దట్ మీన్స్ అవుట్పుట్ని ఫస్ట్ ప్లేస్లో స్టోర్ చేస్తాము. అండ్ సో మనకి ఏదైనా కండిషన్ ఉంటే సో ఇన్పుట్ సీక్వెన్స్ అనేది మిడిల్లో ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఇన్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అనేది మిడిల్లో ఉంటుంది. అండ్ ఏదైనా కండిషన్ ఉంటే ఆ కండిషన్ ఆర్ కన్స్టెంట్ అనేది లాస్ట్లో థర్డ్ ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తాము. సో ఇక్కడ ఎక్కడ కూడా ఆర్గ్యుమెంట్ అన్నాను కాబట్టి కామాస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అవుట్పుట్ అనేది ఇనిషియలైజ్ చేసిన లిస్ట్లోనే స్టోర్ చేస్తాము. ఇన్పుట్ అనేది మిడిల్లో ఇస్తాము. అండ్ కండిషన్ చెక్ లాస్ట్లో ఇస్తాము. సో సిమిలర్లీ సెట్లో కూడా అంతే, జస్ట్ ఒక మనకి డిక్లరేషన్ వేరియబుల్ అనేది చేంజ్ అవుతుంది. లైక్ మనం స్క్వేర్ బ్రాకెట్స్ కానీ పెరాంథసిస్ కానీ సో రిప్రజెంటేషన్ అనేది చేంజ్ అవుతుంది, బట్ ఫార్మెట్ అయితే ఇది అవుట్పుట్, ఇన్పుట్ అండ్ కండిషన్ చెక్. సో లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆన్ దిస్ లిస్ట్ కాంప్రహెన్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్, so you are asked to write a Python program to store the list of values present in a range. సో ఒక రేంజ్లో ఉన్న వాల్యూస్ అన్ని లిస్ట్లో స్టోర్ చేయాలి అనుకుంటే సో జనరల్గా మనం రేంజ్ ఆఫ్ నెంబర్స్ని తీసుకుంటాం. ఇనీషియల్గా ఒక లిస్ట్ని మనము డిఫైన్ చేసుకొని ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ని కన్సిడర్ చేస్తూ ఉంటాం. లైక్ 1 to 20 ఆర్ 11 సంథింగ్ ఇలా బౌండరీస్ తీసుకొని ఈ రేంజ్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా లిస్ట్లోకి అపెండ్ చేస్తూ ఉంటాం. సో రిజల్ట్ కావాలంటే ఎట్ ద ఎండ్ యూ హ్యావ్ టు ప్రింట్ ద పర్టిక్యులర్ లిస్ట్. సో ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ అన్ని లిస్ట్ ఫార్మెట్లోకి రావాలి అంటే జనరల్గా మనకి ఇక్కడ 4 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది పట్టింది. ఓకే, సో దీన్ని కాంప్రహెన్షన్ ఎలా యూజ్ చేయాలి అంటే సో సింటాక్స్ ఎలా ఉంటుందంటే నేను చెప్పాను కదా అవుట్పుట్ను కూడా ఇనిషియలైజ్ చేసిన లిస్ట్లోనే స్టోర్ చేస్తాం అని. సో అదే ప్యాటర్న్ ఇక్కడ ఫాలో అవుదాం మనం. ఓకే, సో ఇక్కడ నా లిస్ట్ అనేది LI. సో ఇన్పుట్ సీక్వెన్స్ ఇస్తున్నాను ఫర్ నెంబర్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్ పర్టికులర్ రేంజ్ 1 to 21. సో ఇన్పుట్ అయితే ఇదే, ఇందులో ఉన్నది ఏంటి, ఈ వాల్యూస్ అనేవి లిస్ట్లో స్టోర్ చేయాలి. అండ్ ఇక్కడ నాకు ఇంకేమి కండిషన్ లేదు, ఎక్స్ట్రా కండిషన్ లేదు కాబట్టి అవుట్పుట్ని ఇక్కడే స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే, సో కావాలి అంటే ప్రింట్ చేస్తాము. ఓకే, దిస్ ఈజ్ వన్ వే. సో ఇక్కడ మీరు చెప్పొచ్చు ఇది కూడా ప్రింటింగ్ అవుట్పుట్ చూడాలంటే 2 లైన్స్ వచ్చింది కదా అని చూడొచ్చు. లేదు అంటే డైరెక్ట్గా సింగిల్ లైన్ ఇక్కడే యూస్ చేసి మనకి వాల్యూస్ అనేవి ప్రింట్ అయిపోతాయి. ఓకే ఓకే, సో అదర్వైజ్ సైడ్ బై సైడ్ వాల్యూస్ అనేవి ప్రింట్ అయ్యాయి. సో యాక్చువల్లీ వీఆర్ స్టోరింగ్ ఇన్ ఎ లిస్ట్లోనే స్టోర్ చేస్తున్నాము, బట్ లిస్ట్లో ఉన్న వాల్యూస్ని డైరెక్ట్గానే ప్రింట్ చేసేస్తున్నాము. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఆ వాల్యూస్ అన్నీ కూడా లిస్ట్లోనే స్టోర్ అవుతాయి. సో ప్రింట్ చేస్తున్నాం కాబట్టి నాన్ రిటర్న్ చేస్తుంది. సో యాక్చువల్గా ఇక్కడ స్టోర్ చేస్తే స్టోర్ అయిపోతుంది. ఓకే, సో ఫర్ నంబర్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 1 to 21. సో ఇక్కడ వాల్యూస్ని ఇక్కడే స్టోర్ చేసుకున్నట్లయితే మీరు ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూసారు కదా స్టోర్ అయిపోతుంది. ఓకే, సో ఇది డైరెక్ట్గా ప్రింట్ చేస్తున్నాము అండ్ దిస్ వన్ స్టోర్ చేస్తున్నాము. సో సింపుల్గా 4 to 5 లైన్స్ రాయాల్సిన కోడ్ అనేది కాంప్రహెన్షన్ అని యూజ్ చేయడం వల్ల సింగిల్ లైన్లో అయిపోతుంది. సిమిలర్లీ లెట్స్ గో ఆన్ సెకండ్ ఎగ్జాంపుల్. సో యూ హ్యావ్ టు రైట్ ద ప్రోగ్రామ్ టు ప్రింట్ ది multiplication table of a given number. Okay, multiplication table of a given number. సో మనం తీసుకున్న ఒక నెంబర్కి మల్టిప్లికేషన్ టేబుల్ని ప్రింట్ చేయాలి అనుకుందాం. సో ఏదైనా ఒక నెంబర్ ఇన్పుట్గా రీడ్ చేస్తాం, ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఈ నెంబర్కి ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ టేబుల్ ప్రింట్ చేయాలి. సో ఇది ఫస్ట్ ఇన్ జనరల్. సో జనరల్గా పైథాన్ లాజిక్ యూజ్ చేసి ఫస్ట్ సాల్వ్ చేద్దాము. సో అండ్ ఆఫ్టర్ దట్ దాన్ని ఎలా రెడ్యూస్ చేయాలని తెలుస్తుంది. సో
జనరల్గా మనకి తెలుసు మల్టిప్లికేషన్ టేబుల్ అనేది ఒక పర్టికులర్ ఫార్మేట్ ఫాలో అవుతుందని తెలుసు. సో యాక్చువల్గా 1 to 11 వరకు మనకి ప్యాటర్న్ అరేంజ్ అయితే సరిపోతుంది. సో మనం ఏ వాల్యూ అయితే తీసుకున్నామో ఎన్, ఏ వాల్యూకి అయితే మనం మల్టిప్లికేషన్ టేబుల్ ప్రింట్ చేయాలి అనుకున్నామో ఆ వాల్యూ అనేది కాన్స్టెంట్. సో ఎవ్రీ టైం మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే మిడిల్ వాల్యూ అనేది డిక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో n ఇంటూ డిజిట్ ఈక్వల్ టు అనేది టెక్స్ట్ స్ట్రింగ్ కాబట్టి దాన్ని మనం విత్ ఇన్ ద కొటేషన్ ఇవ్వాలి. అండ్ ఆఫ్టర్ ఈక్వల్ టు సింబల్ వాటి యొక్క ప్రొడక్టే ప్రింట్ అవుతుంది. ఓకే, సో n ఈజ్ ఈక్వల్ టు 8. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, సో ఒక వాల్యూకి ఒక నెంబర్కి మీరు మల్టిప్లికేషన్ టేబుల్ తీసుకోవాలంటే 3 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఉంది. సో హౌ టు రెడ్యూస్ దీస్ కోడ్ యూజింగ్ కాంప్రహెన్షన్. సో డైరెక్ట్లీ మీరు ఒక వాల్యూ తీసేసుకోవచ్చు, mul ఈక్వల్ టు ఓకే. సో ఫర్ డిజిట్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 1 to 11. So you have to print a particular value. So print like a particular value you have to take and into, and similarly digit whatever the value is incrementing in for loop and equal to symbol and the result of that one. So 9 into particular digit. So this is the pattern we should follow. Okay, see, సింపుల్గా 1 లైన్లో మనకి కాంప్రహెన్షన్ అనే కాంప్రహెన్షన్ కాన్సెప్ట్ యూస్ చేసి మనం మల్టిప్లికేషన్ టేబుల్ని ప్రింట్ చేసాం. సో దిస్ ఈజ్ వాట్ లిస్ట్ కాంప్రహెన్షన్, అండ్ రెస్ట్ ఆఫ్ ది కాంప్రహెన్షన్స్ లైక్ సెట్ అండ్ డిక్షనరీ, అండ్ దోస్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ది ఫర్దర్ సెషన్స్. థ్యాంక్ యూ.